కాశ్మీర్ లోయలో అల్లకల్లోలానికి కారణం పాకిస్తానే. ఇది జగమెరిగిన సత్యం. ఉగ్రవాదులు కాశ్మీర్ వేరుపాటువాదులకు భారీగా నిధులు సమకూరుస్తూ కాశ్మీర్లో అల్లర్లను సృష్టిస్తోంది పాక్ ఐసిస్. పలు స్టింగ్ ఆపరేషన్లలో ఈ నిధుల వ్యవహారం బయటపడింది. ఇప్పటికే దీనిపై దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. టెర్రర్ ఫండింగ్ కు సంబంధించి వేర్పాటువాదుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. కాశ్మీర్లో 14, ఢిల్లీలో 8 చోట్ల ఎన్ఐఏ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాశ్మీర్ వేర్పాటువాదులు బిట్టా కరాటే, ఘాజీ జావేద్, నయీం ఖాన్, రాజా ఖల్వాల్ సహా పలువురు ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎన్ఐఏతో పాటు సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. పలువురు వేర్పాటువాద నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హురియత్ నేతల ఇళ్ల నుంచి పలు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పాక్ ఉగ్ర సంస్థలు లష్కర్-ఏ-తోయిబా, జమాత్-ఉద్-దవా నుంచి హురియత్ నేతలకు భారీ మొత్తంలో నిధులు అందుతున్నట్లు ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్లో వెలుగు చూసింది. వేర్పాటువాద నేత గిలానీ, ఉగ్రవాది సయీద్ మధ్య లింకులు బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు, ముస్లిం యువత రాళ్ల దాడులకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నట్లు నిర్ధారణైంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ పలువురు వేర్పాటువాదులను ప్రశ్నించింది. ఇక తాజాగా వారి ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. కుక్కతోక వంకర అన్నట్లు పాక్ బుద్ధి కూడా మారటం లేదు.